హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరు బాగున్నారు. నేను కూడా బాగున్నా. ప్రజెంట్ నేను ఎక్కడున్నాను తెలుసా? ప్రజెంట్ నేనైతే ఊటీలో ఉన్నాను. ఇది అసలు ఆల్ ఆఫ్ సడన్ ట్రిప్ అనమాట. అసలు నేను ఏం ప్లాన్ చేసుకోలేదు ఈ ట్రిప్. నేను ఊటీకి నిన్న ఈవినింగ్ వచ్చాను. ఈరోజు మండే అనమాట, నిన్న సండే ఈవినింగ్ ఇక్కడికి వచ్చినా. నేను అసలు వ్లాగ్ ఏం చేయలేదు నేను. యాక్చువల్లీ ఇది ఫ్యామిలీ ట్రిప్ అనమాట. చూడండి వెనకాల అది మన కార్లో వచ్చినాను నేను ఈవినింగ్. వచ్చిన తర్వాత ఇక్కడ ఇది సారా రెసిడెన్సీ అని. ఇప్పటికి నేను థర్డ్ టైం ఇది రావడం. ఒకటి వచ్చిన ప్రతిసారి నేను ఇక్కడే ఉన్నా. మనకు బెస్ట్ ప్రైస్లో ఇస్తారనమాట ఇక్కడ రూమ్స్. డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి, విత్ హాల్ అటాచ్డ్ బెడ్రూమ్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు మండే ఎర్లీ మార్నింగ్ లేసేసినాం. నిన్న మాత్రం చలి సాగొట్టింది. నిన్న లేల దాకా 18 degrees ఉంది, ఈవినింగ్ 8 వరకు టెంపరేచర్. ఇక్కడ మాత్రం 15 వరకు కూడా ఉంది, 15 అండ్ నైట్ 12 వరకు కూడా ఉంది. అసలు చలికి కాసేపు నిద్ర పట్టలేదన్నమాట. తర్వాత మెల్లగా అలవాటైపోయింది. సో ఈరోజు మొత్తం ఊటీ ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో ఇంకా స్టార్ట్ అయిపోదాం. మేము ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోవాలి. మా తమ్ముడు వాటర్ బాటిల్స్ అన్నీ పెడుతున్నాడు కార్లో. ఇంకా చలో టిఫిన్ చేస్తూ మాట్లాడుకున్నాం. ఎస్, ఇడ్లీ వడ అయితే ఆర్డర్ చేసేసినాం. ఇడ్లీ వడ సాంబారు. తమిళనాడుకి వచ్చిన తర్వాత ఇడ్లీ వడ తినకపోతే ఎట్లా చెప్పండి. సో టేస్టింగ్ ఇడ్లీ వడ. సాంబార్ అయితే మస్తు ఉంది. రైట్, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసినాం. కంప్లీట్ చేసి స్ట్రైట్ టు పైన్ ఫారెస్ట్ ఆన్ ద వే. లొకేషన్ చూడండి ఎట్లున్నాయి. మోస్ట్ బ్యూటిఫుల్ ఉంటాయి లొకేషన్లు ఇక్కడ. మ్యాప్ అయితే పెట్టేసుకున్నా బండిలోనే. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం దూరం వచ్చినాం. ఇక్కడ లొకేషన్ చూడండి. ఒక కొండ ఉంది, ఆ కొండ మీద మొత్తం హౌసెస్. ఇలా హౌసెస్ చూడండి ఎట్లున్నాయో. ఇక్కడ క్లౌడ్ చూడండి ఎంత స్పీడ్గా ట్రావెల్ చేసాం. నేను అసలు టైం ల్యాబ్స్ పెట్టలేదు, కానీ అదేదో మనం టైం ల్యాబ్స్లో పెడితే స్పీడ్గా మూవ్ అవుతాడు. అట్లా మూవ్ అవుతున్నాయి క్లౌడ్స్. ఈ ట్రీస్ మధ్యలో క్లౌడ్స్ చూడాలా, వస్తుంటుంది. హియర్ వి గో. వచ్చేసినాం పైన్ ఫారెస్ట్కి మనం. ఇదే అనమాట పైన్ ఫారెస్ట్. ఇది చాలా మూవీస్లో మనం చూసి ఉంటాం ఈ చెట్లనే. చాలా షూటింగ్స్ కూడా జరిగినాయి ఇక్కడ, తెలుగు మూవీస్, బాలీవుడ్ మూవీస్. పర్టికులర్గా నేను చూసుకున్నట్టయితే ఒకటి ఫిల్మ్ ఉంటుంది, హిందీ ఫిల్మ్, హారర్ ఫిల్మ్. దాంట్లో ఉంటుంది ఈ లొకేషన్, బాగుంటుంది. ఇంతకుముందు నేను బైక్ వేసుకొచ్చినప్పుడు ఇటు పెట్టిండు నా బైక్ సీట్ కవర్ని కోతులు చింపేసిండే. నా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవుతుంటే దాన్ని చూడవచ్చు ఆ వీడియో. ఈ పైన్ ఫారెస్ట్లోకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి.
టికెట్ అబౌట్ 10 years per person 30 rupees. టికెట్లు తీసుకోవాలి. టికెట్లు తీసుకొని లోపలికి వెళ్దాం. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ట్రీస్. పైన వరకు 90 degrees మొత్తం చెట్లే ఉంటాయి. దీనిలో చూడండి ఎంత ప్లాస్టిక్ ఉందో. వచ్చినోడు ప్రతి ఓడు పాడేసిపోయినట్టు. మంచిగా ఉన్నాను చెడగొట్టడమే కదా హ్యూమన్ సైకాలజీ. ఎంత ప్లాస్టిక్ ఉంది చూడండి దాంట్లో. ఈ వాటర్ చూసినారా? ఇక్కడ కాసేపు ఫొటోస్ దిగినాం. ఫొటోస్ దిగి ఇంకా స్ట్రైట్ టు పైకి వెళ్ళిపోతున్నాం. పైకి అంటే రోడ్డు పైకి. టైమ్ టు సే బాయ్ ఫర్ పైన్ ఫారెస్ట్. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి ఊటీ రైల్వే స్టేషన్లో పోతున్నాం. లెట్స్ మీట్ ఇన్ ఊటీ రైల్వే స్టేషన్. టాయ్ ట్రైన్ చూపిస్తాం ఇప్పుడు నెక్స్ట్. ఓకే బాయ్. ఒక విషాదమైన పార్కింగ్ ఛార్జ్. ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ ఎంక్వైరీ ఇన్ ద టికెట్స్. దిస్ సైడ్ విషాదమైన సంఘటన ఏంటంటే 2కి ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ క్యాన్సిల్ అయిపోయిందంట. ల్యాండ్ స్లైడ్ అయిందంట ఎక్కడో. సో అది క్యాన్సిల్ అయిపోయిందంట. 5:30కి ఇంకో ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ గురించి టికెట్స్ ఎంక్వైరీ కోసం పోతున్నా. ఇదే ఊటీ టాయ్ రైల్వే స్టేషన్. బాగుందా? సో మళ్ళీ 4 గంటలకు వచ్చి టికెట్లు తీసుకోవాలా. ట్రైన్ అయితే 5:30కి ఉంటుందంట. ఇక్కడ కూనూరుకి, అది ఊటీ నుంచి కూనూరుకు. సో దట్స్ ద ఫిషీ థింగ్. మనం ఎప్పుడు ప్లాన్ చేసుకునేది కావు కదా. మనం ఏదో ప్లాన్ చేసుకుంటే అది ఏదో వచ్చేది. సర్లేండి వచ్చినాం కదా. ఊటీ రైల్వే స్టేషన్ అన్న చూడండి, బాగుంటుంది. చిన్న ట్రాక్స్, చిన్న చిన్న ట్రైన్స్, క్యూట్గా ఉంటుంది చూడడానికి. అప్పటి వరకు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు టైం వచ్చేసి 12:31 అవుతుంది నాకు తెలిసి. అప్పటి వరకు బోటింగ్ దగ్గరికి వెళ్దాం. ఊటీ లేక్. లెట్స్ గో. ప్రస్తుతం మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసినాం. అండ్ బోట్ హౌస్ ఊటీ లేక్లో బోట్ హౌస్ ఉంటుంది. దీనికైతే వచ్చేసినాం. టికెట్ తీసుకోవాలి ఇక్కడ. అండ్ బోట్ టికెట్స్ కోసం వచ్చినా ఇక్కడికైతే. పెడల్ బోట్స్ తీసుకుంటాం మేమైతే, అంటే కాళ్ళతో దొక్కేది. దానికి ఇద్దరు కూర్చునేది ఉంటుంది, 4 కూర్చునేది ఉంటుంది. టికెట్స్ ఇవి టికెట్స్. ఇక్కడ 2 పెడల్ బోట్స్ ఉంటాయి, 4 పెడల్ బోట్స్ ఉంటాయి. అక్కడ ఉన్నాయండి 2 పెడల్ బోట్స్, 4 పెడల్ బోట్స్. 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 4 పెడల్ బోట్ తీసుకున్నాం. టికెట్ ఇక్కడ చూపిస్తే స్టాంప్ వేసేస్తారు. ఇంకా చక్కగా వెళ్ళి లైఫ్ జాకెట్స్ వేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే.
చూస్తున్నారా ఊటీ లేక్ ఇదంతా. అక్కడ అటు సైడ్ మొత్తం స్టీమర్స్ తిరుగుతున్నాయి, ఇటు సైడ్ అంతా పెడల్ బోట్స్ అనమాట. అండ్ మనం బోటింగ్ అయితే కంప్లీట్ చేసేసినాం. కాళ్ళతో తొక్కాలి. బా నేనమ్మ కాసేపు అయితే నాకు కాళ్ళు పట్టేసుకున్నాయి దిగిన తర్వాత. చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్. ఇవైతే ఈ పెడల్స్ తొక్కేటివి కాదు, చేతులతో అనేటివి. మామూలుగా పెడల్స్ అయితే అక్కడ ఉన్నాయి చూడండి, వాళ్ళు వెళ్తున్నారు. దాంట్లో మేము వెళ్ళింది 4 మెంబర్స్. దాంట్లో ఇట్స్ కాస్ట్ 450. నలుగురు గెలిపి 450 వర్త్. ఇద్దరికి వచ్చేసి ఐ థింక్ 250 అనుకుంటా. 250 350 ఉంది ఇద్దరిది. ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఊటీ టాయ్ ట్రైన్ వెళ్దాం అనుకున్నాం, అది 5:30కి ఉంది. సో చూసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాలో అప్డేట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కర్వ్ ఉందన్నమాట. హెయిర్ పిన్ బండి కాదు, జస్ట్ స్లైట్ కర్వ్ అంతే. స్పీడ్ వచ్చినట్టున్నాడు, చక్కగా కిందికి వెళ్ళిపోయినాడు. MG హెక్టర్ కొత్తగా ఉంది బండి, కొత్తగా ఉంది కార్ అయితే. MG కారు చిన్న స్లైట్ కర్వ్ అంతే, చక్కగా కిందికి వెళ్ళిపోయింది. ఎవరికైతే ఏం కాలేదంట, అంత సేఫ్. సో డ్రైవ్ కేర్ఫుల్లీ. రోడ్లు బాగుంది కదా, వెదర్ బాగుంది కదా అని ఓ స్పీడ్లో మెయింటైన్ చేసేవాడు. ఇక్కడ తెలియని రోడ్లు కదా, జాగ్రత్త వెళ్ళాలి. सारी सारी रात जगावे यादां नू जिक्र करावे, आए क्यों ना आए सुभावे हानियां। तेरी होके मरा जिंद जान करा, तेरी होके मरा जिंद जान करा। हीरिए 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 छेती आ छेती सोने रात ना लंगे, आ जावे आजा सोने रात ना लंगे। छेती आ छेती सोने रात ना लंगे।